ఈ శుభ శుక్రవారము ప్రత్యేక వాక్య భాగములను ధ్యానం చేసుకున్నాము. మన యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా లైవ్ లో ఉంది కనుక
వాళ్ళు ఎవరైనా దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి లైవ్ లింక్ మన గ్రూప్లో ఉంది, వాటిని పంపించండి. ఆ రీతిగానే ఇక్కడ ఉన్నటువంటి నెట్ సరిగా సదుపాయం లేనటువంటి స్థితిలో అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకునేలాగా వాళ్ళ దూరం ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క లింక్ ని మన గ్రూప్లో పంపించండి. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 92వ కీర్తన 1 నుండి 12 వచనములు వాణి నుంచి చదివిపిస్తారు. ముందుగా దేవునికి వందనాలండి. అయ్య గారికి కూడా వచ్చినటువంటి సంఘస్థులకు శుభ శుక్రవారపు శుభములు. ఈ రోజు కొరకు ఏర్పరిచినటువంటి వాక్య పఠనము కీర్తనలు 92వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల విధంగా రాయబడి ఉన్నాయి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పరితంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనిని బట్టి నేను ఉత్సహించుతున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత తొట్టది, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనం పొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వల్ల చికిత్సుదురు. చెడు పనులు చేయ వారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయ వారందరూ చెదిరిపోదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. కొత్త తైలంతో నేను అడ్డబడి తిని నా కరుపు పొంచిన వారి గతి నా పనుల ఆశ తీరా చూచెను. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించిన నా చెవులకు వినపడింది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగ్గు వేయుదురు. లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు వెళ్తురు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుకుంటారు. సువార్త పాఠము లూకా సువార్త, యోహాను సువార్త 19వ అధ్యాయము 17 నుండి 27 వచనాల వరకు బేబీ స్వరూపం వచ్చి చదువు వినిపిస్తుంది. ముందుగా దేవునికి, ఆశ గారికి, పాశ్రం గారికి, సమస్యలందరికీ వందనాలు. అందరికీ శుభ శుక్రవారపు శుభాకాంక్షలు. సువార్త పాఠము యోహాను సువార్త 19వ అధ్యాయం 17 నుంచి 27 వచనాలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. వారు యేసును తీసుకుని పోయేది. ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసింది. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పైడి రాసము రాయించి సిలువ మీద పెట్టించింది. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణములకు సమీపమై ఉండేది. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో రాయబడింది గనుక యూదుల అనేకులు దానిని చదివి, నేను యూదుల రాజులని వాడు చెప్పినట్లు రాయుము గాని యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను రాసినదేమో రాసితినెను. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసేది. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టిలేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చినో అది అని దానికోసము చీట్లు వేయడమని ఒకరితో ఒకరు చెప్పుకొని, వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగి కోసము చీట్లు వేసిరి అని లేఖనము నెరవేరినట్లు ఇది జరిగింది. ఇందుకే సైనికులు ఇలాగ చేసిరి. ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు శిలువ వద్ద నిలుచుండేది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుల దగ్గర నిలుచుండట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి,
ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. పరిశుద్ధవాక్యం జరిగించింది. ముందుగా దేవాది దేవుని వందనాలు, అయ్యగారికి వందనాలు, కుటుంబానికి ప్రతి ఒక్కరికి వందనాలండి. వాక్య పట్టణము, స్వార్థ వాక్య పట్టణము, అపొస్తల కార్యములు 8వ అధ్యాయం 28వ వచనం నుండి 34వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంటుంది. అతడు తనలో తన రథం మీద కూర్చొని ప్రార్థన విషయాలను చదువుచుండేది. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు రథం దగ్గరకు పోయి దానిని కొలుచుకోమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రార్థన విషయాలను చదువుచుండగా నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రెల వలె వదకు తేపడును, వచ్చి కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనముగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు విస్తరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నశింపకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియు వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని పిలుపునడిగను. దేవుడి చెప్పశుభాకం దేవుడు. మహోన్నతుడగు ఆయన ఘననామమును స్తుతించి కొనియాడినట్లు ఆయన మహాకనికరమును ఆయన ప్రేమ వాత్సల్యతలను మరొకసారి మనము తెలుసుకున్నట్లును ప్రభు ఇచ్చిన ఈ ఘనమైనటువంటి సమయమునకై దేవాది దేవునికి ఎన్నో వందనములు. మికిలి ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగా 1 కొరింథీ 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమును, రక్షించవచ్చున్నటువంటి మనకు దేవుని శక్తి అయి ఉన్నది అన్నట్లుగా సిలువ స్వార్త, సిలువను గూర్చిన వార్త, రక్షణ స్వార్త ఆయన మహిమను బట్టి విని చెవిలి గల మనము విని గ్రహించి వాటిని అన్వయించుకొని మన జీవితములలో ఆయన రక్షణ కలిగినటువంటి వారముగా ఉండునట్లు ప్రభు దయచేసినటువంటి ఈ మహాకృపకై దేవునికి ఎన్నో వందనములు. మిక్కిలి ప్రియ దేవుని వెళ్ళారా, ఈ శుభ శుక్రవారము సిలువను గూర్చినటువంటి వార్త వినడానికి మరొకసారి సజీవులుగా, ఆరోగ్యవంతులుగా ఆయన మహిమ గల ప్రభావము గల హస్తము క్రింద భద్రపరిచినటువంటి బిడ్డలుగా మనమున్నాము. అతి ధన్యత పొందుకున్న మనము సిలువలో పలుకబడినటువంటి సప్తస్వరాలు అనేవి 7 మాటలు ఎవరైనా ఆఖరిగా అనగా మరణ దశలో చెప్పబడిన ఏ మాట అయినా అత్యంత విలువగలది. ఎవరైతే మరణ వాంగ్మూలం ఇస్తారో వారు చెప్పినటువంటిది సత్యము, అది స్థిరపరచబడాలి. ఆ రీతిగా ప్రభు మరణ వాంగ్మూలముగా ఆఖరి సమయమందు శ్రమనొచ్చి గాయముల ద్వారా వచ్చేటటువంటి నొప్పి, బాధ, కారేటటువంటి రక్తము, వీటన్నిటి యొక్క తీవ్రతను భరిస్తూనే ప్రభువు పలికిన అద్భుతమైనటువంటి మాటలు, ఆయన చివరి మాటలు మన జీవితములలో మరొకసారి మేల్కొల్పుగా మనల్ని మనము ఏ రీతిగా మలుచుకోవలను, ఏ రీతిగా ప్రభు యొక్క మహిమకు మార్చబడవలను, ఆయన బిడ్డలుగా ఏ రీతిగా మనము ఉండవలను తెలియచేసేటటువంటి మాటలుగా ఉన్నవి. అందును బట్టి వీటిని ధ్యానం చేయటం ద్వారా మరింత ప్రభు యొక్క కృపా కనికరములు మనకు కలుగుతాయని, సిలువను గూర్చిన వార్త మనం వినుట ద్వారా మరింతగా రక్షణ మార్గములో మనము నిలబడి దేవుని యొక్క మహిమార్థమై మనం ఉండగలమని ఆశిస్తూ ఈ శుభ శుక్రవారపు శ్రేష్టత ఉపోద్ఘాతముగా 2 నిమిషాలు మాట్లాడి
మొదటి మాటగా సిలువలో పలికిన ప్రభువారు గొప్పదైనటువంటి ఆదరణకరమైనటువంటి మాటను మనం వచ్చినటువంటి బిడలు ఈయన సంఘములో బలపరచబడి భద్రపరచబడి ప్రభు పరిచర్యలో వర్ధిల్లాలని ఆశ కలిగినటువంటి బిడలు 7 మాటల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట పలకాలనేటటువంటి బోధించాలని ఆశ కలిగి ఉన్నారు. అటు వారికి ఆ సమయాన్ని అప్పగిస్తాం. మిక్కిలి ప్రియులారా, సిలువ అనేటటువంటిది పాత నిబంధన క్రమము ప్రకారము చూస్తున్న ఎడల సిలువ మరణం అనేది దేనికి సూచన అంటే అత్యంత శాపగ్రస్తుడు అయిన వాడు మాత్రమే సిలువలో వేలాడుతాడు. అత్యంత శాపగ్రస్తుడు. ప్రభువారిని గురించి ఆఖరి క్షణములో కూడా పిలాతు అనే న్యాయాధిపతిగా, తీర్పరిగా, గవర్నర్గా ఉన్నటువంటి వాడు కూడా ఆయన కూడా అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈయనలో ఏ దోషము నాకు కనబడటలేదు, ఈయనలో నాకు ఏ దోషమునో ఈయన ముఖము యందు లేనట్లుగా ఉన్నది. నిర్దోషమైనటువంటి ఇతనిని మరణము అనేటటువంటి దానికి అప్పగించడానికి అంత గొప్ప కారణములు ఏమీ కనబడటలేదు అన్నప్పటికీ అక్కడున్నటువంటి జనాంగపు విపరీత కోరిక యేసు ప్రభువారిని సిలువ వేడి అత్యంత శాపగ్రస్తునికి కానీ వేయినటువంటి అటువంటి శిక్ష ప్రభువునకు వేశారు. ఎందువలనంటే ఆయన నీ కొరకు నా కొరకు పాపము ఎరగని ఆయన పాపముగా చేయబడి ఉన్నాడట. ఇందాక పత్రికా పాఠములో చదవబడినట్లు ఆయన పాపము చేసి అనేకుల వలె నేను ఈ శిక్షకు దూరం అవుతాను, రక్షించుకోవాలని ఆశపడలేదట. గొర్రె బొచ్చు కత్తిరించిన సమయమందు యజమాని దగ్గర ఎలాగలో పడిపోతాడో అలాగనే యేసు ప్రభువారు వారికి తనను తాను అప్పగించుకున్నాడట. ఎందువల్లంటే తండ్రి చిత్తమును నెరవేర్చు నిమిత్తము. కనుక మిక్కిలి ప్రియులారా, శాపగ్రస్తమైన సిలువ, చాలామంది సిలువ 7 అడుగులని, యేసు ప్రభువారి బరువు 85 కేజీలని, ఆయన మోసినటువంటి సిలువ బరువు మరింత ఎక్కువని, ఆయన 5 అడుగుల 11 అంగుళాలు అని, ఆయన ఎత్తును కొరకు సిలువను కూర్చున్నటువంటి వివరముల కొరకు లేదా ఆయన బరువు కొరకు ఆయన భరించిన భారపు లోక సంబంధమైన భారము కొరకు మాట్లాడుతూ ఉంటారు. సిలువను కూర్చిన వార్త అది కాదు, కానీ సిలువ శాపగ్రస్తమైనదిగా ఉండి ఏ రీతిగా ప్రశస్తమైనదిగా మారి ఉన్నది. శాపగ్రస్తమైన సిలువ, విలువలేని సిలువను చూస్తే భయపడిపోయి భయక్రాంతులైపోయేటటువంటి వారు ఇప్పుడు సిలువను ధరించి ప్రశస్తమానమైనటువంటి జీవితమును కలిగి, నెమ్మది కలిగి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమలో వారున్నారనే సత్యమును ఎరిగి దురాత్మ సంబంధమైన సమస్తమును దూరపరచుకోవడానికి సిలువ ఒక్కటే మార్గమని ఆ స్థాయికి ఆ విలువను తెచ్చినది కేవలము మన ప్రభు అయిన మన రక్షకుడైన నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన ప్రాణమును పెట్టిన లోకరక్షకుడు యేసు ప్రభు వారి వలన. కనుక మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, సిలువ సువార్త, రక్షణ సువార్త విలువలేని ప్రతి ఒక్కరికి గొప్ప విలువైనదిగా, విలువనిచ్చేదిగా, విలువైన వారిగా మార్చేదిగా ఉన్నది. కనుక ప్రభు చేసినటువంటి అతి గొప్ప కార్యమును ధ్యానము చేయటం ద్వారా మనము కూడా శాపము నుండి విమోచింపబడి, పాపము నుండి విమోచింపబడి ప్రశస్తమైన సమాధానకరమైన జీవితమునకు మార్చబడుతున్నాము. హల్లెలూయా. అటువంటి ఘనమైన సిలువను గూర్చినటువంటి వార్తలు, అటువంటి ఘనమైనటువంటి సిలువ పరిచర్య ప్రభు ఘోరమైనటువంటి సమయమందు సుమారుగా ఈ సమయమునకు సిలువలో వేలాడుతూ సిలువనెక్కి ఘోరమైనటువంటి బాధలు పడుతూ ఆయన ఒక్కొక్క రీతైన మాట పలికిన విధానము చూస్తే హృదయముతో
వాటిని అంగీకరిస్తే, మనస్సు పెట్టి వాటిని ధ్యానిస్తే, ప్రభువారు నీవలే నావలే సాధారణ మనిషిగా ఈ లోకంలో ఉన్నాడు. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆరాధన భరించాడు కనుక నన్ను నేను మార్చుకోవడానికి, నా మీద పడిన పాపమా, శాపమా, పాపభారమా, శాపగ్రస్తమైన జీవితమా, వాటి నుండి విడుదల పొందడానికి ప్రభువు చూపించిన మార్గము గొప్పదని, ఆ మహిమలో నేను ఉండాలని ఎవరు ఆశపడతారు, ఎవరు ఏకీభవిస్తారు, ఎవరు అంగీకరిస్తారు, అట్టి వారెల్లరికీ ప్రభువు అట్టి మహిమను దయచేయునుగాక. మిక్కిలి ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప సమయమును మరొకసారి దేవుడు నూతన సంవత్సరంలో మనకిచ్చారు. ఈ అమూల్యమైన సమయములో అటు పరిచర్య నిమిత్తమై ఎవరైతే మరి సిద్ధపరచబడి ఉన్నారో వారందరూ కూడా మరొకసారి ప్రభు యొక్క మహిమను చూసే రీతిగా వాక్య పఠనము దగ్గర నుండి ప్రార్థన, విజ్ఞాపన, ఆ రీతిగా వాక్య పరిచర్య, ఈ కార్యక్రమములన్నీ కూడా ఘనముగా జరిగించులాగన ప్రభువు కృప చూపించినట్లు మీ మనస్సునందు ప్రార్థించుడి. ప్రభువు వారిని ప్రేరేపించినట్లు మీరు ఒకసారి వారిని గూర్చి చిన్నగా ప్రార్థన చేయాలని నా మనవి. మిక్కిలి ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు ఏ రీతిగా మాట్లాడినప్పటికీ ప్రసంగికులు కాదు. వీటి కొరకు కేవలం ఈ మాటలు చెప్పాలి అని దైవాత్మ చేత, దైవావేశము చేత వారిగా ముందుకు వచ్చి ప్రభు పనిలో నేను పాలి భాగస్తున్నవ్వాలి అని ఆలోచన కలిగిన వారు గనుక అనేక మంది ప్రసంగికులలాగా వాగ్దాటితోనూ, వాక్చాతుర్యముతోనూ, అద్భుతమైనటువంటి కథలతోనూ కాక ఆత్మీయమైన మాటలు వారి నుండి వస్తాయి గనక వాటినెల్లను అంగీకరించి వారి యొక్క ఉద్దేశము, వారి చెప్పాలనుకున్న భావాన్ని మరింతగా గ్రహించి ప్రభు యొక్క మహిమార్థమై మనల్ని మనము కట్టుకున్నట్లు దేవుడే కృప చూపించును గాక. మొదటి మాట, సిలువలో యేసు ప్రభువారు పలికిన మొదటి మాట, ఆ వాక్య పరిచర్య నిమిత్తముగా ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలు కొండ రాణి గారు వచ్చి ఆ మొదటి మాటను చదివి వినిపిస్తారు. ఆ వాక్యమును గురించి ప్రార్థన చేయాల్సిందిగా నామాల రత్న కుమారి గారు వారికి ఆ సమయాన్ని ఇద్దాం. ఈ వాక్య పరిచర్య జరిగించు నిమిత్తం బొడ్డు వాణి గారు వారు సిద్ధపడి ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. వాక్య పఠనములోనికి వెళ్దాం. దేవుని నామానికి అయ్యగారికి సంఘస్థులకు లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించమని చెప్పి దేవుడి పరిశుద్ధ వాక్యం ధ్యానించున్నారు. అటువంటి తండ్రి నా ప్రవేశన మనసు మాన దయచేయన ప్రవేశన క్షమించే మనసు తండ్రి నా ప్రవేశన ప్రతి ఒక్కటి మీద దయచేయన ప్రవేశన ఇస్తుంది తండ్రి నా ప్రభు నీ అందు తండ్రి నా ప్రవేశన ప్రతి ఒక్క బిడ్డను నీ నా ప్రవేశన ఈ నిండేరాన్ని దేవుని కుమ్మరించే భాగ్యం మారే దయచక్కగా నమ్మించిన నా ప్రవేశన ఇస్తుంది తండ్రి నా ప్రభు నిజ మీద తండ్రి నా ప్రభు కూడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆత్మ నీ కృపలను భద్రపెడతావని నమ్మించిన నా ప్రభు ఈ మొదటి మాటల పేరున్నారు నా ప్రభా 7 మాటలు అయ్యేంత వరకు నీ కృపా కాపుదల మాల దయచేద్దామని నిజం మీద మరో సంస్కృతించి ఆనందించుకుని భాగ్యం దయచేద్దామని ఈ జన ప్రాంతీయ ఆశిస్తా జ్ఞాపకం చేసుకున్నామని త్వరరాని మా ప్రభు యేసుక్రీస్తు వరకు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సిలువలో యేసు ప్రభువారు పలికినటువంటి మొదటి మాట ఇంతవరకు ధ్యానం చేయడానికి సిద్ధపడి ఉన్నాం. వాటిని చదివి వినిపించినటువంటి ప్రియ బిడ్డలకు, ప్రార్థించినటువంటి బిడ్డలకు నా ప్రత్యేకమైన ధన్యవాదములు.
ఆ రీతిగా వాక్య పరిచర్య జరిగించాల్సిందిగా వాక్య పరిచర్యను జరిగించడానికి మన వచ్చి ఉన్నటువంటి బొడ్డు వాణి గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. మరొకసారి మీ అందరికీ దేవుని పేరిట వందనాలండి. యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 7 మాటల్లో మొదటి మాటగా నాకు ఇచ్చిన దేవుడి అవకాశాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తుతులండి. చిన్న పాటతో వాక్యాన్ని చెప్దాం అనుకుంటున్నాను. ఎవరు ఎన్నడు చూపని ప్రేమను నాపై చూపావు, ఎవరు ఎన్నడు చేయని త్యాగం నాకై చేశావు, ఏ మంచి లేని నన్ను కోరి చేరావు చెలిమిగా నా వరమై, ఎడబాయకలను నీ కృపతో దాచిన యేసయ్యా, ఎవరు ఎన్నడు చూపని ప్రేమను నాపై చూపావు, ఎవరు ఎన్నడు చేయని త్యాగం నాకై నీ కరములు చాపావు, వరములతో నింపావు, నా తోడై నీడై నిలిచావు, ఎడమాటే కనరాని విడదీయని బంధంగా నా మదిలో కొలువై ఉన్నావు, నీ ప్రతి మాట జీవపూట, ఆ ఊటలు చాడే పరముకు బాట, నా సమస్తము నీవేగా ప్రియుడా యేసయ్యా, ఎవరు ఎన్నడు చూపని ప్రేమను నాపై చూపావు, ఎవరు ఎన్నడు చేయని త్యాగం నాకై చేశావు, దివినేలే మహారాజా నాకై ధరకేతించి నా శిక్షను నీవు భరించావు, శ్రమలను సహించి ప్రాణమునే అర్పించి నా కొరకై బలి అయిపోయావు, తొలగించావు నా తీరని శాపం, కలిగించావు రక్షణ భాగ్యం, ఎంత ప్రేమమూర్తివి ప్రియుడా యేసయ్యా, ఎవరు ఎన్నడు చూపని ప్రేమను నాపై చూపావు, ఎవరు ఎన్నడు చేయని త్యాగం నాకై చేశావు. నిజమే కదండి, ఎవ్వరు ఎన్నడూ ఎప్పుడు మన మీద చూపినటువంటి ప్రేమను యేసయ్య మన మీద చూపించారు. ఆ ప్రేమను ఎలా చూస్తున్నామండి మనం? యేసు ప్రభు గారి ప్రేమ ఎంత ప్రేమ అంటే మన కొరకు ప్రాణం నర్పించేంత ప్రేమ అన్నమాట. మీకు ఎవరికైనా తెలుసో తెలీదో, ఒకవేళ మీ కొరకు ఎవరన్నా ప్రాణం పెట్టుకోవాలి ఉండొచ్చేమో, కానీ నేను ఈ స్థితిలో ఇప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పడానికి కూడా అర్హత లేనటువంటి దాన్ని, ఇలా నిలబడడానికి కూడా శక్తినిచ్చినటువంటి దేవుడు నా యేసయ్య. ఆ దేవునికి ఏ విధంగా నేను స్తుతించినప్పటికి కూడా ఆయన రుణం తీర్చుకోలేను. అయితే ఇన్ని సంవత్సరాలు మనం యేసుప్రభు గారు శిలువ మీద పలికినటువంటి మాటలను చాలాసార్లు విని ఉంటాం కదా, కొత్త ఏం కాదు. గుడ్ ఫ్రైడే అంటే యేసుప్రభు గారు శిలువ మీద 7 మాటలు పలికారు, అవి 7 చెప్తారు, 7 ప్రార్థన చేస్తారు, 7 వాక్యాన్ని
చదువుతారు అని మనం అనుకుంటాం. కానీ ఈ సంవత్సరం మనం దేవుని వాక్యం చదవడానికి కానీ, ప్రచురించడానికి కానీ, ప్రార్థించడానికి కానీ దేవుని యొక్క మహాశక్తి లేకపోతే ఇది జరిగి ఉండదనే నా నమ్మకండి. ఎందుకంటే 2020 సంవత్సరం చాలా భయంకరమైనది. ఆ భయంకరమైన స్థితి మన పెద్దవాళ్ళు చూసుండరు, మనం ఎప్పుడు చూసుండం. కానీ అటువంటి స్థితి అంటే ఇంట్లో నుంచి బయటికి రానటువంటి స్థితి, ఎవరు ఏ విధంగా శ్రమ పడ్డారన్నది కూడా మనం అన్నీ చూసి ఉన్నాం. కానీ అటువంటి సమయాన్ని దాటి ఈ 2021 సంవత్సరంలో మనం ప్రవేశపెట్టి దేవుని వాక్యాన్ని ఇంత ఇదిగా అంటే ఇప్పటి వరకు మన సంఘంలోనే మనం వినేవాళ్ళం, బయటకు చెప్పుకోవడానికి మనం అంత అర్హత లేదు. కానీ ఆ అర్హత మన సేవకుని బట్టే వచ్చిందని అయితే నేనైతే చెప్పగలండి. అయితే వాక్యంలోకి వెళ్దాము. యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటలు ఎప్పుడు పలికారండి ఆయన? ఈ 40 రోజులు మనం వాక్యాన్ని ధ్యానించాం కదండి. 40 రోజులు ఆయన చేసిన సేవను, ఆయన చేసిన అద్భుతాలను, ఆయన చేసిన స్వస్థతలను మనము ప్రతి ఒక్కరూ విన్నాము. ఎవరైతే దేవుని సేవలో ఉంటారో వారందరూ ఈ మాటలను ప్రచురించడానికి, వినడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మన కొరకు యేసుప్రభు గారు చనిపోవడం అంటే మామూలుగా చనిపోలేదు కదండి. ఆయన్ని వీపు మీద నాగటి చాటమలే వీపంతా దున్నబడిపోయింది, కొరడా దెబ్బలతో హింసించారు, నోటితో ఉమ్ము వేశారు. మళ్ళీ పాపాత్ముడని ఆయనకి నేరం శిక్షించారు. చనిపోయినప్పుడు మనం మామూలుగా చనిపోయినప్పుడు మనకు ఏమైనా చెప్పాడా, లాస్ట్గా ఏమైనా మాట చెప్పారా అని అడుగుతాం కదా, అడుగుతారు కదండి. అలాగే చనిపోయినప్పుడు మామూలుగా చనిపోవడం చెప్తారు. కానీ ఈయన చాలా భారం కాదు. ఎందుకంటే ఇక ఆయనకి మన ఊరిలో ఉన్నప్పుడు కూడా దెబ్బలు సహిస్తూ కూడా మన కొరకు, మన మానవుల వాళ్ళ కొరకు, మన నిత్య జీవంకే ఆయన 7 మాటలు శిలువ మీద పలికారండి. 5 సప్తస్వరాలుగా మనం ప్రతి సంవత్సరం వాటిని ధ్యానించినాం. కానీ వాటి ప్రకారం మనం జీవిస్తున్నాం లేదో కూడా మనమే గ్రహించుకోవాలి. మొదటి మాటగా ఆయన క్షమాపణ వేడుకుంటాడండి. 7 మాటల్లో 3 మాటలు దేవుడు ప్రార్థన ద్వారానే మనకు కనిపిస్తుందండి. మొదటి మాట తండ్రితో మొదలు పెట్టారు ఆయన. అలాగే చివరి మాట కూడా తండ్రి ఈ చేతికి నాకు ప్రాణం ఇచ్చినారని చెప్తున్నారండి. అయితే లోకాసు వార్త 23:34 మొదటి మాటగా తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎరుగరు కనుక మీరు క్షమించు. ఇక్కడ ఈ మాటలో మనం 3 విధాలుగా చూసుకొచ్చాడు. తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఇక్కడ తండ్రిని వేడుకుంటాడు. ఆయన తండ్రిని ప్రార్థనతో వేడుకుంటున్నారు. ఎందుకని? ఆయన విజ్ఞాపన చాలా గొప్పగా ఉందన్నమాట. ఎందుకంటే నేను ఆయన కుమారుడు, నేను తండ్రి ద్వారా వచ్చానని ఎప్పుడైతే చెప్పాడు, నేను క్రీస్తుని, నేనే దేవుడిని అని చెప్పుకున్నట్లే కదండి నేరం మోపారు. అందుకని ఆ నేరం మోపబడింది కాబట్టి ఆయన నాకు తండ్రిని నిరూపించడం కోసమే తండ్రిని వేడుకుంటాడు. తండ్రిని వేడుకున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగుతారుక వీరిని క్షమించమని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదండి. వీరు అంటే ఎవరికి అందులోని వీరు అంటే ధర్మశాస్త్రాలు కానీ శాస్త్రాలు అనమాట. అంటే పరిచయులు, సద్దుకాయలు, ఇంకా రాజధాని చేస్తారని వీళ్ళందరూ పేరు కైపా వీళ్ళందరూ ఆయన్ని సిలువ వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సిలువ మీద వేలాడుతున్నారు. ఏసయ్య గారు వేలాడుతూనే అన్నారు, ఏమని? మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగుతారు, వీరిని క్షమించమని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎందుకు తెలియలేదు? తెలీదా? మనం ఏం చేస్తున్నామో మనకు తెలుస్తుంది. అయితే అది యెషయా గ్రంథము 53:12 చెప్తున్నారు. అంటే
లేఖనం నెరవేరడం కొరకు దేవుడు ఈ మాటలు పలుకున్నాడని తెలియజేస్తున్నానండి. అయితే ఎవరు తమ నేర యొక్క తీవ్రత వారు ఎరుగుతలేదన్నమాట. అంటే వాళ్ళు ఏం చేయమన్నారు? యేసుప్రభు గారినైనా శిక్షించండి, బరబ్బనైనా విడిపించమన్నారు, కానీ యేసుప్రభు గారు మాత్రం శిక్షించమని చెప్తున్నారు. అంత అంత పాపాత్ములైన వారి కోసం దేవుడు ఏం చెప్తున్నాడు? క్షమించమని చెప్తున్నాడు. అంటే క్షమాపణలో ఉండేటువంటి ఆ విముక్తి ఎక్కడ దొరుకుతుంది మనకి? మనమైతే మన శత్రువులు ప్రేమిస్తామా? మాట అంటేనే ఇంకా వాళ్ళ మనకి భర్త శత్రువుగా కొంటూ ఉంటాం. కానీ ఈయన ఎన్ని శ్రమలు పెట్టినప్పటికీ పదాలతో కొట్టారు, నా మొహం మీద ఉమ్ము వేయబడ్డారు, ముళ్ళ కిరీటం పెట్టారు. శరీరంలో ఎక్కడా కూడా ఆయన రక్తము నీరు వలె పారుతుంది. అంత ఘోరమైన మరణానికి సిద్ధపడినప్పుడు కూడా దేవుడు యెహోవా తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమని? మీరు ఏం చేస్తున్నారు? వీరు కనుక వీరిని క్షమించమని. ఈయన క్షమాపణ కక్ష లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు. పాపల పక్షాన్నే సర్వ ప్రపంచం కొరకు ఆయన మంచి హృదయాన్ని కలిగి క్షమించమని ప్రార్థించేది. అదే క్షమాపణ మన క్రైస్తవులుగా మన జీవితంలో కూడా ఉండాలి కదా. కుమారుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, మన క్రైస్తవులుగా అన్నప్పుడు మనం ఏం చేయాలి? మనము కూడా అదే విధంగా తండ్రిని అనుసరించి నడుచుకోవాలంటే క్రైస్తవులుగా మనలో క్షమాపణ ఉన్నదో లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ మరొక మాట ఏంటంటే, తండ్రి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడ కనుక మీరు క్షమించమని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? తండ్రిని క్షమించమని అడుగుతున్నారు. అయితే మనం ఈ 40 రోజుల కోలంలో విన్నాం కదండి, పక్షవాయు గలవారిని మార్కు సువార్త 2:9 పక్షవాయు గలవారిని క్షమించాడు. ఇంకా సీమోని అనే కన్యడితో తన పాదాలు పెట్టిన పాపాత్మరాలు కూడా ఆయన క్షమించాడు. లోక సువార్త 7:45. అలాగే వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీలు కూడా ఎవరు క్షమించారు? యేసుక్రీస్తు గారు క్షమించారు. అయితే మీరు ఇప్పుడు ఎందుకు మరి తండ్రినే క్షమించమని ఎందుకు అడుగుతున్నారంటే, తాను క్షమించడానికి బదులుగా తండ్రిని క్షమించమని ఎందుకు అడుగుతున్నాడు? మానవాళి పాపాలన్నీ కూడా ఆయన భరిస్తున్నారు కాబట్టి, ఆయన శిలువ మీద ఒక పాపిగా ఉన్నాడు కాబట్టి, అంటే మన పాపాలన్నీ ఆయన భరిస్తున్నాడు. ఒక మానవునిగా దేవుని బిడ్డ అయినప్పటికీ కూడా మన పాపాలని ఆయన భరిస్తున్నారు కాబట్టి, ఆయన క్షమించే అధికారాన్ని కోల్పోయాడు కాబట్టి తండ్రిని క్షమించమని అడుగుతున్నాడు. అందుకే తండ్రి అధిష్టానాన్ని కోరుకుంటున్నాడు. అంటే మనం అనుకుంటాం కదా, అలాగే వాళ్ళు కూడా అనుకుంటారు. శిలువ మీద ఉన్నప్పుడు ఆల స్వస్థపరిచాడు, నేనే దేవుడు అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు అన్నాడు, ఈయన రక్షించుకోవచ్చు కదా. మాతో పాటు ఆ పక్కన ఇద్దరు దొంగలు కూడా అనుకుంటారు, ఎన్నో అన్నారు, ఆయన రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించచ్చు కదా అని అన్నప్పుడు, ఈ కార్యాన్ని దేవుడి కార్యం ఎవరికి తెలుసు? తండ్రికి చెప్తున్నాం. మన విషయంలో కూడా ఎప్పుడైనా అనుకున్నామో మనం ఏదైనా చెప్పినప్పుడు నిజంగా దేవుడిని అనుకుని ఉన్న వాళ్ళు అయితే తండ్రికి చెప్పమేమందో, ఒకవేళ నేను ఈ మాట పడ్డానికేమో, లేకపోతే ఈ స్వామి అనిపించడానికేమో తండ్రి ఒకవేళ చిత్తమైన దీన్ని తొలగించాను ఎప్పుడైనా ప్రార్థించామా? మనమే ఏదో అనేసుకుంటాం. లేకపోతే ఎదుటి మనిషి ఏదంటే వాళ్ళ మీద కోపడతాం. కానీ మనం దేవుడి దగ్గర పెట్టలేక ఈ మనము ఏదైనా అనిపించినప్పుడు మనం అలా అనలేదు. ఎందుకంటే ఆయన బాధ మన బాధను అనుకున్నప్పుడు మనకేటో తెలుస్తుంది కదా, మనం అది మన బాధ అనుకోవట్లేదు అనమాట. అందుకనే ఆ మాట అనలేకపోతున్నాము. ఆయన ప్రస్తుతానికి పాపాలు క్షమించినప్పుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు వాక్యం మనిషి కుమారునికి అధికారం కలదు. ఏంటి? పాపం క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మార్కు సువార్త 2:10 చెప్తుంది. అంటే మనిషి కుమారుడు ఇప్పుడు ఆయన భూమి మీద ఉన్నాడండి, భూమి లేదు. ప్రస్తుతానికి ఆయన భూమి మీద లేకుండా భూమి ఆకాశంలో వచ్చిన వేలాడుతున్నాడు. అదేవిధంగా యేసుప్రభువుని అనుసరించి శ్రమను కూడా అనుసరించి బైబిల్లో మనకు తెలుసు కదా, వాక్యం చదువుకుంటున్నాం. శ్రమలు కూడా శ్రమలు పడినప్పుడు ఆయన అనుసరించి ఏమన్నారంటే, సిలువ శ్రీనివాసం కోసం దేవుడు ఎలాగైతే ప్రార్థించాడో అలాగే ఈ పాపం వారి మీద ఉండకూడదని అపోస్తల కార్యం 59:60 కూడా శ్రమలు కూడా అలా ఉన్నాయి. అయితే మనము ఇన్ని వాక్యాలు వింటున్న మనమైతే ఎప్పుడైనా దేవుడి కోసం మనం ప్రార్థించినప్పుడు మన ఇంట్లోనే
వాళ్ళు మనకు విరోధంగా ఉన్నారనుకో, ఎప్పుడైనా వాళ్ళ కోసం ప్రార్థించామా? ఎప్పుడైనా దేవుడిని అడిగామా? వాళ్ళని శత్రువుగా మనం చూస్తాము. ఎందుకని చూడాలి? యేసయ్యను నమ్ముకుని నిజంగా ఆయన అడుగు జాడల్లోను, లేదంటే ఆయన వాక్యంలోను, లేదంటే చిన్ననాటి నుంచి యేసయ్యను ఎరిగిన మనము, దేవుడి కార్యాలు ఎరిగిన మనము, మన పక్క వారిని కానీ మన బంధువులు కానీ ఎవరిని మనం ప్రేమించి క్షమించలేనప్పుడు నిజమైన మన దేవుని బిడ్డలుగా మనం చెప్పుకోవాల్సి లేదు. క్రైస్తవులు అంటే అన్యజనుల ఎదుట అవమానంగా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి మనకి పెంచేసి ఉంటారన్నమాట. అప్పుడు మీరు మత్తయి సువార్త 5:44 అంటాడు, క్షమించేటప్పుడు మీరు క్షమింపకూడదు. ఎదుటి వారిని మనం క్షమించినప్పుడే మనము కూడా క్షమించడానికి సరిపడు. దేవుడా నేను పాపం చేశానని క్షమించు, దేవుడా నేను ఇది చేశాను క్షమించు అని పదే పదే దేవుడు అడుగుతున్నా. కానీ నీ పక్కవారు ఏదన్నా అన్నప్పుడు వాళ్ళు ఎదుట నువ్వు ఎప్పుడైనా క్షమాపణ పొందావా? మరి నేను ఈ విధంగా అన్నానేమో అని క్షమించు అని ఎప్పుడన్నా నువ్వు ఒప్పుకున్నావా? మరి నువ్వు ఒప్పుకోలేనప్పుడు ఈ దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడు? అంటే ఆయన మనం ఎన్ని పాపాలు చేసినా ఎలా ఉన్నా కానీ ఆయన క్షమించేది. మనం మాత్రం దేవుడి మాటేను. ఇహలోక పిల్లలు మన మాట వినకపోతే మనం ఎన్నంటాము? అంటామలే. ఇన్నాళ్ళు పెంచింది నేను ఎందుకైనా, ఎన్నాళ్ళు కన్నాను ఎందుకైనా అని మన పిల్లలు ఎలాగైతే అడుగుతామో, ఈరోజు మన ప్రభు కూడా మనం అలాగే అడుగుతున్నాడు. నీ శత్రువుని నువ్వు ప్రేమిస్తున్నావా? లేకపోతే నీకు విరోధంగా ఎవరైనా మాట్లాడారనుకో, నువ్వు ఎప్పుడైనా దేవుని చెప్పేయమని ఎదిగావా అని అడుగుతున్నప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారో అని అడుగుతున్నాను. నువ్వు నిజంగా రక్షింపబడిన వ్యక్తులైతే ఏ సంఘానికి చెందిన వారైనా సరే, ఎన్ని సంవత్సరాలకు సేవానుభవం ఉన్నవారైనా సరే ఈ విధంగానే ఉంటారు. మనం నిజమైన క్రైస్తవులను నింపించుకోవడానికి దేవుని ఆజ్ఞలను పాటించాలి. మనమే అంటూ ఉంటాం కదా, ఇటు సేమ్ వాళ్ళ నాన్నలా ఉన్నాడు, లేకపోతే వాళ్ళ అమ్మలా ఉన్నాడు, ఆ అమ్మాయి పనులు కూడా వాళ్ళ అమ్మాయిలా లేకపోతే వాళ్ళ నాన్నలా ఉన్నాడు అన్న ఎన్ని అంటాం. అని మనం ఎప్పుడైనా దేవుడి బిడ్డలని అనిపించుకునేలాగా ఎప్పుడైనా ప్రవర్తించాము? అదొకసారి మనమే ఈ మధ్యాహ్న కాలం ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్తున్నానండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏమో మనకు తెలియదు. మన ముందు ఒక చాలా కష్టమైనది, చాలా గొడ్డైనది ఒక వ్యాధి పెట్టాడు దేవుడు. పెట్టాడండి. అందరూ దేనికి చదవకపోయినా కానీ ఆ కరోనాకి మాత్రం అందరూ తెచ్చాము. అలాంటప్పుడు అలాంటి వ్యాధి మనకంటే ఒకవేళ తెలియకపోవచ్చు, ఎందుకంటే ఏం చూడలేదు. కానీ ఎన్నో ఇబ్బందులు ఈ వ్యాధుల వలన పక్క వాళ్ళకి ప్రేమించడం కూడా వాళ్ళ కుటుంబం విలువ తెలుసు, వాళ్ళ బిడ్డల విలువ తెలుసు, అందరితో కలిసి అంటే ఏంటో తెలుసు. ఆ వ్యాధి అయినా మనల్ని మార్చిందేమో కానీ దేవుని మరణం వల్ల మనం మారలేకపోతున్నామా? నేను ఒక చిన్న కథ విన్నానండి. కథ కిందనే చెప్తామంటే, మనము యేసుప్రభు సినిమా చూసేస్తాం కదండి, కరుణామయుడను దైవమయుడను లేకపోతే సినిమాలు తీసారు. అయితే ఆ సినిమా తీసినప్పుడు మరి యేసుప్రభు గారు చేయాలి కదండి. అందులో కొడాదెబ్బలు పట్టాలి, ఉమ్ము వేయించాలి, ఇంకా ముళ్ళగిరలు పెట్టాలి. యేసుప్రభు గారు చేసిన అన్ని కార్యాలు ఆ హీరో అన్నతో చేయించాలి. అప్పుడు అతను చేస్తుంటే అదంతా నటనే కదండి సినిమా అంటే. ఆ నటనలో అతన్ని కొడుతున్నారట కొడాలతో దెబ్బలు, దానికి బాడీకి పెట్టాడు కదా. ఆ బెల్ట్తో కొట్టినప్పుడు జస్ట్ మిస్ అయ్యి అతను కొట్టిన మేకు వెన్నుమూసలోకి వెళ్ళిపోయినాడు. ఆ నొప్పికి ఆ షూట్ అయితే మాత్రం చాలా బాగా వేసుకోవడం వల్లగా చేసాడు. కానీ అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారంట, ఎన్ని బాగు చేయించారంట. చేయించినప్పుడు ఆ హీరో అనుకున్నాడట, నేను ఇంత దెబ్బ తింటేనే నేను ఇలా వెళ్ళిపోయాను. డైరెక్ట్ పలకించడానికి వెళ్ళాడు. వెళ్తే అతను చెప్పాడంట, లేదు ఎలా ఉన్నా ఏంటి అని అడగలేదు. అతను నటించడానికి వచ్చినప్పుడు ఏంటి అసలు యేసుప్రభు గారు ఎన్ని దెబ్బలు తిన్నారని సిగ్గున్నదా అని అడిగాడు. అక్కడ తప్ప యూదుల ఆచార ప్రకారం 9 దెబ్బలు తినాలండి. 39 దెబ్బలు. ఒక్కటి నేను నటించడానికి వచ్చిందండి, నాకే ఒక్కటి. అది ఎప్పుడైతే శరీరంలోకి వెళ్ళిందో ఆ బాధ నేను ఓర్చుకోలేదు కదా. యేసయ్య ఎలా ఓర్చుకున్నారండి 39 దెబ్బలు. నేను ముందుగా నీకు సినిమా తీయాలంటే నేను బాప్తిసం పొందాలి, నేను రక్షణ
తీసుకుంటేనే కానీ ఆ క్యారెక్టర్ చేయలేదు. మనము చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఏమో తెలుసు. వేరేడైనా ఆయన 9 దెబ్బలు కానీ ఆయన చేసిన కార్యాలు కానీ ఎప్పుడైనా తలవస్తున్నామండి. ఎప్పుడైనా తండ్రి నా కొరకే కదా, చిన్న దెబ్బ తగ్గుతానే భరించలేము. మా కొరకు కొరడాలకు నేను కొట్టినప్పుడు, నీ శరీరం అంతా లాగినప్పుడు నీకు ఎంత బాధ అనిపించదండి. ఇది ఎవరి కోసం? నా కోసమే, నా పాపం కోసమే కదా. ఏనాడైనా నేను భారంగా ఉన్నప్పుడు ఎదురువాడు మనకి ఏమనిపిస్తుంది? ఎదురువాడు ఏదైనా అన్నప్పుడు కూడా మనకు లేకుండా. ఎందుకంటే మనం నిజంగా ఎవరి మీద ఆధారపడి ఉన్నాము? దేవుని మీద. మనం నమ్ముకున్న దేవుని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఎదురువాడిని మనం చూడం. యేసుప్రభువు కూడా అంతే. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి ఏదైతే చెప్పాడో అది ఈ కార్యం అంతా వీళ్ళ వల్ల జరగాలి. నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చి నా ప్రజల కొరకు నేను మరణిస్తేనే కానీ ఈ పాపక్షమాపణ దొరకదు కాబట్టి నేను మరణించాలని ఆయన తండ్రి దగ్గర వాగ్దానం తీసుకుని వచ్చాడు. కాబట్టి తండ్రి వాగ్దాన్ని నేను నెరవేర్చడానికి ఆయన 8 నిమిషాలు పొంది ఉన్నాడు. కానీ మనము నిజంగా దేవుడిని ఎదిగి ఉన్నామా లేదంటే నటిస్తున్నామా? ఒక్కరైనా ఈ సంవత్సరం అసలు ట్రై చేద్దాం. 7 మాటలు వినడం కాదు, చదవడం కాదు, చెప్పడం కాదు, దాని ఆచరణలో పెట్టినప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా ఉంటామని నేను అనుకున్నానండి. అయితే ప్రతి ఒక్కరూ ఈ వాక్యాల్ని 7 మాటలు సప్తస్వరాలు ఆయన మన కోసమే ఈ కూడా, అంటే తన ప్రాణాన్ని విడిచిపెట్టా కూడా మన కోసమే ఆలోచిస్తున్నాడు. అలాంటి యేసయ్య గురించి ఎంత చెప్పినా కానీ అది మనకి తీర్చలేమన్నమాట. అలాంటి వాక్యాన్ని మొదటిగా నాకు ఇచ్చినందుకు దైవసేవకుడికి వందనాలండి. వాక్యాన్ని ప్రయత్నించాల్సినటువంటి వారు అలాగే వారి యొక్క సంగీత సమావేశంగా నిరంతరం దేవుని యొక్క మహిమాత్మై పనిచేస్తున్నటువంటి క్రమంలో దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఎంతది. ఈ మాట చెప్పండి వేయమైనది. క్షమించమనేటటువంటిది ప్రభువునికి సంబంధించినటువంటిది. ప్రభువు చెప్పినటువంటి 2 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు లేదా 700 ప్రహారంగా చెప్పేటటువంటి ఆజ్ఞలు, ఇవన్నీ పక్కన పెడితే యేసు ప్రభువు 2 మార్గాలను ఆజ్ఞలను కనుగొనడానికి పంపించారు. ఒకటి, నీ దేవుడు యెహోవాను నీ పూర్ణాత్మతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తితో ఆరాధించాలని. రెండవది, నిన్ను వదిలి నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇలాంటి చేసిన సమస్త ధర్మశాస్త్రములు నెరవేర్చిన వారిని చెప్పడానికి మాత్రమే కూడా సంకోచించినప్పుడు పూర్ణాత్మతో ప్రభుని ప్రేమించాలి అంటే క్షమించడం ఉండాలి. పూర్ణాత్మతో ప్రభుని సేవించాలంటే క్షమించేటటువంటి మనస్సు ఉండాలి. ఇతరులు నిన్ను చూసుకోవాలి అంటే వారి యొక్క ఆలోచనలు మనలో చేసిన సమస్త కల్మష దోషములను క్షమించే గుణం ఉండాలి. ఈ 2 దేవునికి అత్యంత ఇష్టమైనది కనుక తను కష్టపడుతూ కూడా తను చెప్పినటువంటి మాట ఎవరి కోసం అంటే
లోకములో ఆయన దూషించి భయంకరంగా హింసించి హేళన చేసి ఉమ్ము వేసి కొరగాలతో పెట్టి అవమానించి ఆయన దేనికైతే అనగా అవమానముకు అర్హుడు కాదు, ఆయన ఏమాత్రమే కూడా అది శిక్షకు అర్హుడు కాదు. అటువంటి ఆయనను ఎంతో భయంకరంగా దూషిస్తూ ద్వేషిస్తూ ఉన్నప్పుడు ప్రభు వాటినన్నిటినీ వారిలో చూడట్లేదట. దేవుడు నాకు ఇచ్చిన, నా ద్వారా తన జనాంగములకు ఇచ్చిన మాటలు నేను బోధించాను కనుక వాటిని నేను మొట్టమొదటిగా అనుసరించాలి. హల్లెలూయా. వాటిని నేను బోధించాలి కనుక మొట్టమొదటిగా వాటిని నేను అనుసరించాను. ఆ గుణాన్ని నేను నా బిడ్డలకు బోధించాను. ఉన్నప్పుడల్లా బోధించాను, అవకాశం ఉన్నప్పుడల్లా బోధించాను. బోధించిన నేను మరి పాటించుడు ఏంటో చెప్పబడుతుంది కదా. ఆ సమయంలో వారు చేసేటటువంటి కాలాన్ని చూసి ఆ మాట ఎందుకు పలుకుతారంటే అవహేళనగా వారు మాట్లాడుతూ చీట్లు వేసుకుని ఆయన పరివర్తన ఎవరు తీసుకోవాలి? ఇతడు నిజంగా దేవుని బిడ్డైతే బయటికి రావచ్చు కదా, ఈ శ్రమ నుండి తప్పించుకొని మనల్ని తప్పించుకునేటటువంటి స్థితిలో ఉంచవచ్చు కదా. ఇంత అవమానాలు ఇతనికి భయం అవసరమా అంటే వాటిని గ్రహించినటువంటి వారు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిగా నిజంగా చాలా సార్లు మన దోషభావము ద్వేషభావంతో ఉన్నటువంటి వారు అంటే ఆవేశాన్ని బట్టి అలా కలిగి ఉంటారు తప్ప అప్పటికప్పుడు వచ్చినటువంటి కోపాన్ని బట్టి అలాగే కలిగి ఉంటారు. కానీ ఏమాత్రము మానవ స్వభావ రీతిగా మానవత్వం కలిగిన యువకులు సదాకాలము వారిని ద్వేషించాలని, ఆ రీతిగా ఉండాలని ఎవరు కూడా అనుకోరు. కనుక దేవుడు మనకి చూపించిన మనకు కొన్ని సమయాల్లో మన ఉగ్రతను, రోషమును లేదా కోపమును తగ్గించుకోలేక అనేక మార్లు తనను ద్వేషించవచ్చు. కానీ వెంటనే మనిషికి ఉన్నటువంటి మహత్తరమైన ఆ భాగ్యం ఏంటంటే క్షమించగలిగిన హృదయం. మనిషి నాకు గొప్ప భాగ్యం ఇచ్చారు. పశువుని క్షమించరు, పశువుని పశ్చాత్తాపడరు, పశువులు ఆడగలరు, పశువులు ఏదైనా జాలి చూపించమని మనుషులు అది దేవుని ఆత్మ కలిగినటువంటి వారు కనుక అది గొప్ప మనస్సు, కేవలం మనస్సు అంటే తగ్గింపు. ఈ తగ్గింపు కలిగినటువంటి ఎవరైనా సరే ప్రతి ఒక్కరి దగ్గర తలదించుకుని కూడా కాళ్ళు కూడా పట్టుకుని క్షమించమని అడుగుతారు. ఏమాత్రమో సంకోచించకూడదు. వారు తన శిష్యులు ఎంతో గొప్పగా నా కాళ్ళు కడగబోయా అంటే నేను కడగపోతేనేమో శుద్ధించాను. ఎందుకు కడగబోతే నన్ను నేను ఎంతగా తగ్గించుకుంటేనే నేను మీకు ఒక కాళ్ళు పట్టుకోవడానికి ఎంత ఏమాత్రం ఆలోచించాను కదా. అది గొప్పమైనటువంటి కార్యాన్ని జరిగించి అద్భుతమైనటువంటి పలికినటువంటి ప్రభువు మనల్ని కూడా అతి గుణగణాలు కలిగిన వారిగా ఉండాలని చెప్పినటువంటి వాక్యం ద్వారా ప్రభువు మన కొరకు పడిన శ్రమను జ్ఞాపకం చేసుకుని ఆ శ్రమల వృక్ష పాపన గుణాన్ని కలిగేది మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేసి మనం వాదించే వారిని క్షమించిన కదా తప్పక దేవునికి మానవుని కనుక అటువంటి కృప మనకి అదే మా మాట వాక్య పరీక్ష ఆయన మహత్వం వచ్చి రెండవ మాట ధ్యానంలోకి మనం నడిపిస్తున్న ధ్యానంలోకి ఉంటుంది. ఈ రెండవ మాట ధ్యానం వాక్య పఠనం చేయడానికి చింతపల్లి సుమలత ఇచ్చిన వాక్య పఠనాన్ని ధ్యానం చేస్తారు. ఆ దగ్గర సోమదాస పాపం గారిని ప్రార్థనలో నడిపిస్తారు. వాక్య పరిచయంలో మనల్ని నడిపించాలని కోరుతున్నాను.
ఎందుకు అయినా వారితో లేడు నీకు నాతో కూడా స్మరణ ముందు అని నిత్యంగా చెప్పింది. వందనాలండి. ప్రభు మనకు ప్రేమ ద్వారా గాను మనకి వాక్యం అందించాడు అయ్యగారి కుటుంబం కోసం వందనాలు. నా ప్రభా ఇంకో నా ప్రభానైనా ఈ 40 రోజులు కూడా నా ప్రభునైనా తండ్రి నీ వాక్యం ద్వారా నా ప్రభానైనా తండ్రి నేను పెట్టుకున్నాను నా ప్రభానైనా స్తోత్రమైనా ఈ వాక్యం వాక్యించి ప్రతి బిడ్డలు కూడా నా ప్రభానైనా తండ్రి దీవించి నా ప్రభానైనా తండ్రి యేసయ్యా ఇగో నా ప్రభానైనా తండ్రి 7 ప్రార్థనలు పెట్టుకున్న ప్రతి బిడ్డలు కూడా నా ప్రభానైనా తండ్రి ఈ పరిశుద్ధ రక్తంతో నా ప్రభానైనా తండ్రి ఆ బిడ్డలు నిన్నే కోరుకొని నా ప్రభానైనా రక్షించి నా ప్రభానైనా తండ్రి నా ప్రభువు నాయన రక్షించాడు అని నా ప్రభు యేసయ్యా నువ్వు సిలువలో ఏలుబడి ఉన్నావు నా ప్రభానైనా తండ్రి నా ప్రభానైనా మా కొరకు మా పాపాల కోసం నా ప్రభానైనా మేము చేసిన పాపాలైనా నా బిడ్డలు చేసిన పాపాలైనా నా ప్రభానైనా నీ కొరకు నా ప్రభానైనా మేము ప్రార్థిస్తున్నాం నా ప్రభానైనా ఈ 40 రోజులు కూడా నా ప్రభానైనా ఆలకించి నా ప్రభానైనా నీ వాక్యం ఆలకించి ప్రతి బయటికి కూడా వందనాలు నా ప్రభానైనా తండ్రి యేసయ్యని స్తోత్రం నా ప్రభా ఇదిగో నా ప్రభానైనా రోగులు సృష్టించావు నా ప్రభా ఓసని వారిని పంపించావు నా ప్రభానైనా తండ్రి ఇదిగో నా ప్రభానైనా తండ్రి సంవత్సరం అంతా కూడా కట్టుబడి నా ప్రభానైనా తండ్రి మరి నా ప్రభానైనా అక్కడ నా ప్రభానైనా నీ తల మీద నుంచి నా ప్రభానైనా ఇదిగో నా ప్రభానైనా తండ్రి మమ్మల్ని వేసగాడిలాగా పండించుకో నా ప్రభానైనా తండ్రి నా ప్రభానైనా నా ప్రభానైనా నీ అడుగు జరగ పెట్టి నా ప్రభానైనా మమ్మల్ని నడిపించుకో నా ప్రభానైనా తండ్రి నా ప్రభానైనా నువ్వు లేదా నేను శరీరం నా ప్రభానైనా నీ కృపగా మమ్మల్ని ఉంచుకో నా ప్రభా ఇదిగో నా ప్రభానైనా జరిగిన కాలంలో నా ప్రభానైనా నీ వాక్యానికి దూరం అయిపోయి నీ సన్నిధి మూత పడిపోయి ఉన్నావు నా ప్రభానైనా ఈ సంవత్సరంలో అయితే నా ప్రభానైనా తండ్రి నీ సన్నిధిలో మొదలుపెడుతున్నాం నా ప్రభానైనా తండ్రి ఏ బట్టి ఏటిదైతే దుఃఖంతో ఉన్నారో నా ప్రభానైనా తండ్రి ప్రతి బిడ్డను కూడా కాసి కాపాడు నా ప్రభా ఇదిగో నా ప్రభానైనా అవకాశం ఉన్న బిడ్డను నా ప్రభానైనా కాసి కాపాడు నా ప్రభానైనా నీ స్తోత్రం నా ప్రభానైనా తండ్రి ఇదిగో నా ప్రభానైనా అయ్యగారి కుటుంబం బట్టి నీ స్తోత్రాలైనా తండ్రి అయ్యగారు నా ప్రభా ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ నా ప్రభానైనా తండ్రి మనకు వాక్యం నా ప్రభానైనా వినిపించాడు నా ప్రభానైనా ఎవరిలో ఉన్న నా ప్రభానైనా ఎన్నో బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డను కూడా నా ప్రభానైనా దీనికి పెట్టాలి నా ప్రభానైనా తండ్రి ఇదిగో నా ప్రభానైనా తండ్రి 7 మాటలు కూడా నా ప్రభు ఇప్పుడు 2వ మాట నా ప్రభానైనా తండ్రి 7 మాటలు చదివి బిడ్డలను కర్ణించి నా ప్రభా 7 వాక్యాలు చదివి బిడ్డలు కాపాడు నా ప్రభానైనా తండ్రి 7 మాటలు బిడ్డలు కూడా కాసి కాపాడు నా ప్రభా నా చిన్న ప్రార్థనని పాద చెంతకి చేర్చుకోమని అడుగుతున్నాను పరం తండ్రి. ఈ ప్రార్థన జరిగించినటువంటి పాపం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సాధారణంగా అయితే చాలా బలంగా ప్రార్థన చేసేటటువంటి వాళ్ళందరూ అవి కెమెరా లైటింగ్ స్టేజ్ ఇవి కొత్తగా ఉండడం వల్ల కొద్దిపాటి ఇబ్బంది పడుతున్నారు అంటే వాటిని గమనించాలని మనం ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. ఈ వాక్యం 2వ మాట బోధించడానికి దేవుని కృపగల కార్యక్రమంలో హస్తము కింద సమస్త విషయాల్లో ఒప్పినటువంటి మౌలికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మరింత బలంగా బిడ్డతో మాట్లాడేదాకా నీ మాట ఉంది ప్రభా,
7 యొక్క సప్త స్వరాల యొక్క విలువను మర్మము మా ద్వారా తెలుపమని నీ ఆత్మతో శక్తితో మాట్లాడమని నజరేయుడైన యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి శిలువ సప్త స్వరాలలో 2వ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో, అందుకు ఆయన వానితో, నేనే నిన్ను నాతో కూడా పరదేశంలో ఉంటువని నిశ్చయంగా నీతో చెప్తున్నానని. సో ఇక్కడ మనం మాట్లాడవలసింది ఏంటంటే, దేవాది దేవుడు సిలువ వేయబడి హింసించబడుచు రక్తసిక్తమైనటువంటి ఆ యొక్క స్థితిలో ఒక వ్యక్తికి విమోచన అంటే విడుదలను అనుగ్రహించారు. ఎవరికి? పాపికి, ఒక పాపికి. ఆయన సిలువ వేయబడినప్పుడు మొట్టమొదటిగా పలికిన మాట ఏంటి? తండ్రి వీరిని క్షమించుమన్నది. అది లేఖం నెరవేర్పే. ఇక్కడ కూడా మనము ఈ లేఖం నెరవేర్పిని 2వ మాటలు కూడా మనం చూడొచ్చు. అయితే మనము ఈ యొక్క మాటలు 3 విచిత్రమైనటువంటి పనుల కోసం మనం మాట్లాడుకోవచ్చు. మొదటి విచిత్రమైన సందర్భం ఏంటి? విచిత్రమైన సందర్భం అంటే, ఆయన ఇక్కడ 2 దొంగలు ఉన్నారు. ఈ పక్క దొంగ, ఈ పక్క దొంగ. ఇక్కడ యేసు ప్రభు గారిని సిలువ వేయొచ్చు, కానీ అలా వేసారా? వేయలేదు. కారణం, ఆ దొంగకి ఈ దొంగకి మధ్యలో యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. దానికి కారణం ఏంటంటే, మనం వెంటనే చెప్తామేమని? లేఖం నెరవేర్పు అనేసి. యెషయా గ్రంథంలో 12వ అధ్యాయం 53వ అధ్యాయం 12వ వచనంలో మనకి ఇలా రాయబడింది, కావున గొప్పవారితో ఈయనతనికి పాలు పంచిపెట్టదను, గంటలో కలిసి అతడు పలుసము విభజించుకుని యాలేనగా మరణం నందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయని. అనేక పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసింది. అయితే ఇక్కడ మనం మధ్యలో మాట చూస్తే, అతిక్రమములు చెయ్యి వారిలో ఎంచబడిన వాడాయని. వీరిద్దరూ అతిక్రమములు చేసి పాపము చేసి ఉన్నారు. ఈ దొంగ, ఈ దొంగ. మరి మధ్యలో ఉన్నటువంటి యేసయ్య ఎటువంటి పాపం చేసినారు కాదు. సో ఈ అతిక్రమములు చేసి వారి మధ్యలో ఆయన ఎంచబడాలని లేఖం నెరవేర్పుగా ఈ యొక్క సందర్భం, ఈ యొక్క విచిత్రమైన సందర్భము ఆ క్షణం జరిగింది. దేవుని నామముకి స్తోత్రం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇంకోటి ఏంటంటే, మన మార్కు సువార్తలోని ఒక మాట చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనంలో, మరియు కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేశారు. అయితే అక్కడ మనము ఒకటని పెట్టి ప్రాచీనాలలో ఏమనుంది? అక్రమకారులలో కిందన్నది చదువు ఒకసారి. అక్రమకారులలో ఒక్కడిగా నెంచబడెను అంటే అక్కడ యెషయా గ్రంథంలో రాయబడిన లేఖనం మీకు నెరవేరిందా లేదా? సో ఆయన ప్రతి ఒక్క మాటను మన కోసం దేవాది దేవుడు తన కుమారుని భూలోకంకి ఎందుకు పంపించారు? మనం ఇక్కడికి వచ్చాం. అసలైన మన స్వస్థానం ఏంటి? పరలోకం. మనం పరలోకంని ఎప్పుడైతే విడిచి భూలోకంకి వచ్చామో, పరలోకంలో ఉన్నటువంటి మర్మములు మరిచి ఇహలోకపు కార్యాలలోనే మనం ఉన్నాం. కానీ ఆయన దేవాది దేవుని కుమారుడు కాబట్టి తన తండ్రి తనకు ఆజ్ఞాపించిన ఏ మాట కూడా మర్చిపోకుండా 3.5 సంవత్సరాలు కూడా ఎంతో గొప్ప పరిచయం చేసి ప్రతి లేఖనమును కూడా నెరవేర్చుకుంటూ చివరి క్షణంలో అసలైనటువంటి గొప్ప క్షణం ఏదనుందంటే ఈ మహాశుక్రవారమే. ఈ మహాశుక్రవార సమయంలో ఆయన ఏం చేశారు? ప్రతి లేఖనము మనకి ఇచ్చినటువంటి పాత్రిపదం ఉన్న ప్రతి లేఖనము నెరవేర్చి మనకు పాపము నుండి, శాపం నుండి విముక్తి కలిగించడానికే ఆయన యొక్క కార్యం చేశారు. ఏ కార్యం అది? ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడడం. ఇది ఒక విచిత్రమైన సందర్భం. అయితే మనం ఇంకొక మాట, ఎన్ని మాటలు? 3 మాటలు. అందులో ఒకటి విచిత్రమైన సందర్భం అంటే, ఇంకోటి అంటే విచిత్రమైన విజ్ఞాపన. ఆ విజ్ఞాపన ఎవరు చేశారు? అక్కడ యేసు గారు మొదట చేశారు. కానీ విచిత్రమైన విజ్ఞాపన ఇక్కడ దొంగ చేశారు. ఇప్పుడు ఒక పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ ఎవరిని అడగాలి? నన్ను రక్షించని ఎవరిని అడగాలి? డాక్టర్ని అడగాలి, నర్స్ని అడగాలి,
అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడగాలి, కానీ తనతో ఉన్నటువంటి ఒక అనారోగ్యంతో బాధతో ఇంకా పేషెంట్ అడుగుతాడు నన్ను కాపాడని. కానీ ఇక్కడ ఈ దొంగ ఏం చేస్తున్నాడు? అతనితో పాటు సిలువ వేయబడిన ఆ యేసు ప్రభువుని అడుగుతున్నారు ఏమని? నన్ను రక్షించని. ఒక విచిత్రమైన విజ్ఞాపన. అది ఎలాంటిది? విచిత్రమైన అంతే కదా. అతనే ఒక మరణంలో ఉంది, ఈతన నన్ను రక్షించని ఎందుకు అడుగుతున్నారు? కానీ ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే లోకాసు వార్తలో మనకి ఒక మాట చెప్పారు. ఆయనతో అక్కడ ఉన్నటువంటి యూదులంతా కూడా ఆయన్ని ఇది ఇంతమందిని కాపాడావు, ఎంతో మంది లాజర్ని పైకి లేపావు, కుష్ఠరోగులు లేపా, ఎన్ని నువ్వు రక్షించుకోలేవా అని అతని కోసం ఏం చెప్తున్నారు? సాక్ష్యం చెప్తున్నారు. సాక్ష్యమే కదా ఆయన చేసిన కార్యములన్నీ. అక్కడ ఉన్నటువంటి యూదులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు పరిచయం ఏంటి, యూదులేంటి, నువ్వు ఎంతమందిని రక్షించేసావు కదా, దేవాలయంలో 3 రోజులు తిరిగి కట్టేస్తానన్నావు కదా, ఎంతో మంది రక్షించావు కదా, ఇప్పుడు నేను నువ్వు రక్షించుకోలేవా? రక్షించుకో అని చెప్పారు. అక్కడ ఏమైంది? ఒక సాక్ష్యము ఈ దొంగకు వినిపించింది. ఈ దొంగ కూడా అంతకుముందు హేళన చేసినటువంటి వ్యక్తే. మనలాగే పాపంతోని యేసుప్రభు గారిని హేళన చేశారు, నువ్వు రక్షించుకోని. మన లోకసు వార్తలు చూసినట్లయితే అక్కడ ఉంటుంది. ఆ దొంగ కూడా యేసుప్రభు గారిని హేళన చేస్తారు. కానీ అక్కడ కొన్నిటువంటి మర్మాలు జరగనప్పుడు ఆ యొక్క దొంగలు వచ్చినటువంటి మార్పు కారణం మొట్టమొదటిగా సాక్ష్యం. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ పలికారు, నువ్వు ఫలానా కార్యం చేసావు, లాజరు రేపు కుష్ఠరోగులు స్వస్థపరచావు, వాళ్ళ పన్నులు ఇచ్చావు, వీళ్ళు కాళ్ళు ఇచ్చావు అని ఎంతో మంది సాక్ష్యం పలికారు. ఆ సాక్ష్యము ఇంకోటి ఏంటంటే మనకి సిలువ మీద చూస్తే ఇక్కడ INRI అని ఉంటుంది. అదేంటి? ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పిలాతు సువార్తని అక్కడ ప్రకటించారు. ఏ సువార్త? ఈయనే నిజరక్షకుడు ఆయన. అంతేనా? అక్కడ మీకు తెలుసు కదా అక్కడ ఏమని రాయబడి ఉంటుంది? నజరేయుడు యూదుల రాజు ఈయనే అనేసి పిలాతు. అక్కడ ఉన్న వారు ఎందుకలా రాసిన? ఈయన అలా చెప్పుకున్నాడా రాయించంటే అది నీ పని కాదు, నేను ఏం చెప్పానో అది మాత్రమే చెయ్యి అన్నది ఖండించి అక్కడ యూదుల రాజు ఈయనే, నజరేయుడైనా యూదుల రాజుని ఈయనే అనేసి ఒక గొప్ప రాజు సువార్తను చెప్పడం జరిగింది. ఆ యొక్క సువార్త చెప్పడం అక్కడ సాక్ష్యం. ఇంకోటి ఏంటంటే ప్రభు వారు వాళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు తండ్రి 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 అని ఆయన ఆ మాటలు పలుకుతున్నప్పుడు ఆ దొంగని యేసు ప్రభు గారి యొక్క మాటలు ప్రభావితం చేశాయి. ఆ యొక్క 3 కారణాలే ఆ యొక్క విజ్ఞాపన చేయడానికి సాక్ష్యంగా నిలబడింది. ఆ యొక్క దొంగ అప్పటికప్పుడు మారు మనసు పొందారు. నీకు ఈ రోజు మనకి 2 నిబంధనలు, 66 పుస్తకాలు, 4 సువార్తలు, 2000 సంవత్సరాలు ఉన్నాయి. మనకి ఈ టైంలో ఎంత గొప్ప సువార్త, అనేక మంది ప్రవక్తలు ఎంతో సాక్షులు ఉన్నారు. కానీ ఆ దొంగకి అక్కడ చనిపోయే క్షణంలో చాలా కొత్తపాటి సమయంలో గొప్ప సువార్త జరిగింది, గొప్ప సాక్ష్యం జరిగినప్పటికీ ఆయన వెంటనే మారు మనసు పొందారు. పొందడం లేదా? అడిగారా? దేవా నీవు నీ రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని మారు మనసు పొందారు. మనం అనేక సార్లు వింటాం, మనకి చిన్నపాటి మారు మనసు వెంటనే దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది, సమీపించినప్పుడు మనము వెంటనే మారు మనసు పొందితే ఆయనతో పాటు మనల్ని లేపుకుంటారు. సో ఈ విధంగా అక్కడ విచిత్రమైన విజ్ఞాపన జరిగింది. ఆ విచిత్రమైన విజ్ఞాపన ఆయన ఇంకోటి ఏం జరిగిందంటే విచిత్రమైన సమాధానాన్ని ఆయన స్వీకరించారు. ఎవరు? దొంగ విజ్ఞాపన చేసి దేవునికి ఒక విజ్ఞాపన చేస్తే ఆ విజ్ఞాపనకి ఇంకోటి ప్రతిఫలం ఏం పొందారు? విచిత్రమైనటువంటి సమాధానం. ఎవరి నుంచి? యేసువారి నుంచి. యేసువారు వెంటనే ఏమన్నారు? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. నేడే అంటే ఈ క్షణమే నీవు నాతో పరదేశంలో ఉండు. అబ్బా ఎంత కృప అండి! ఆయన మనలాగా ఇప్పటివరకు దూషించగలదా? నీకు నేను ఎందుకు ఇవ్వాలి, నీకు నేను రక్షణ ఇవ్వాలని అన్నారా? లేదు. ఎంత గొప్ప ప్రేమామయుడు మన దేవుడు. అది అప్పటి వరకు దూషిస్తున్న ఆదొక మారు మనసు, ఒక్క నిమిషంలో మారు మనసు పొంది దేవా నన్ను రక్షించుదండి అని అడిగి వెంటనే నేడే నీకు ఆయనకు ఒక పరదేశం ఇచ్చేశారు. నువ్వు నాతో ఉండాలని ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చమా అంటాడా? ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. ఎంత గొప్ప తండ్రి మనం దొరికారు. మన పిల్లలకి ఇలాంటి అవకాశము లేదు. మన తల్లిదండ్రులు ఉన్నారు, కానీ మా తాత ముత్తాతలు ఇంత గొప్ప రక్షణ ఉన్నారా?
లేదు. నీకు ఆయనకు అడ్డు చెప్పారా? లేదు. నువ్వు నాతో రావని అడ్డు చెప్పారా? చెప్పలేదు. ఏమైంది? ఆ క్షణమునే అతను మారు మనసు పొందేలాగా దేవుని యొక్క కృప ఆ దొంగకి అక్కడ కలిగింది. మరి ఎడమ వైపున కూడా దొంగ ఉన్నారే, అదే సాక్ష్యం ఎడమ వైపున అతనికి వినబడింది, అదే సువార్త ఎడమ వైపున అతనికి కలిగింది, అదే ప్రభావం కలగలేదు. ఆయన సువార్త విన్నాడు, సాక్ష్యాలు విన్నాడు, కానీ దేవుని యొక్క ప్రభావాన్ని పొందలేకపోయాడు. కాబట్టి ఆ పాపంలోనే పుట్టి ఆ పాపంలోనే అతను మరణించాడు. కుడివైపు ఉన్న దొంగ దేవునితో పాటు పరదేశంలో ఉన్నారు. ఇలాగే మనకి కూడా అనేక మందికి సువార్తలు ప్రతి ఒక్కరికి వినబడుతున్నాయి, అనేక మందికి సాక్షులు వినబడుతున్నాయి, కానీ దేవుని ప్రభావం మనం ఎంతవరకు పొందుతున్నాం అన్నది మనం తెలుసుకోవాలి. ఆ దొంగ కుడివైపు ఉన్న దొంగ మారు మనసు ఒక్క క్షణంలో మారు మనసు పొంది దేవుని రాజ్యం చూశారు. ఇంతకీ అక్కడ దొంగ కన్నా ముందు ఈయనే చనిపోయారు, మన యేసుప్రభు గారే చనిపోయారు. ఆయన చనిపోయి ఈ దొంగ కొరకు అక్కడ స్థలాన్ని సిద్ధపరచుంటారు. ఎంత గొప్ప మహిమ అండి! మనకు దక్కుతుందా? ఈ ప్రార్థన ప్రతిఫలం అన్ని దక్కుతుందా? ఎందుకు? ఆ ప్రభావం మనం పొందలేకపోతున్నాం, రుచి చూడలేకపోతున్నాం, సువార్తను గ్రహిస్తున్నాము, సాక్ష్యాలు ఇంటున్నాం, కానీ ఆ ప్రభావాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఎప్పుడైతే ఆ ప్రభావాన్ని మనం గ్రహిస్తామో, నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అదే కుటుంబం, అంటే నీ అసలైన స్థలము, నీ యొక్క సొంత గృహమైన ఆ పరలోకానికి మనం ఆ దొంగ వల్లే చేరుతాం. ఇదే మనది లోకం, ఇదే మన సొంత ఇల్లు. మనం ఎక్కడికో ఊరు వెళ్తాం, ఎన్నో ప్రదేశాలు తిరిగి వస్తాం, కానీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? గృహానికి వెళ్ళి వస్తాం. గృహానికి ఎవరు వెళ్ళరు? మధ్య సీమితం లేని వారు వెళ్ళరు. నీ యొక్క గృహాన్ని ఒక విడిచిపెట్టి రాజమండ్రి వెళ్ళి తిరిగి నువ్వు నీ ఇంటికి వస్తున్నావా అంటే నీకు ఆ జ్ఞానం ఉన్నది, నువ్వు సరైన స్థితిలో ఉన్నావు అని అర్థం. అలాగా లేకుండా నువ్వు అక్కడే మార్గ మధ్యలో తప్పిపోయి నీ గృహానికి నువ్వు వెళ్ళట్లేదంటే నీకు మధ్య సీమితం లేదు అని అర్థం. మరి అసలైన మన పరలోకమైన ఆ కుటుంబానికి వెళ్ళడానికి మనకి జ్ఞానం ఉందా? దేవుని ప్రభావం పొందున్నామా? పొందాలి. మనం అంతా కూడా పొందాలి. ఈ దేవుడి మాటలు కూడా దేవాది దేవుడు పలకడానికి కారణం ఆ యొక్క నిబంధన, ఆ యొక్క ధర్మశాస్త్రమును ఆయన శరీరమును నెరవేర్చి కొట్టివేయబడి మనల్ని పరిపూర్ణంగా పాపం నుండి పరిశుద్ధం చేయడానికి ఆ రక్తాన్ని, ఎంతో పవిత్రమైన రక్తాన్ని చిందించి మన కొరకు ఈ లోకానికి వచ్చినారు. కాబట్టి ఆ యొక్క రక్తము ఉదక స్నానం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అదేటటువంటి ప్రభావము, సాక్ష్యము, సువార్తను కలిగి పరదేశికి చేరువారులో మనము కూడా ఒకరే ఉండాలి. కనుక ఈ క్షణం నుండి ప్రార్థించుకోండి, దేవా నన్ను కూడా ఈ పరదేశంలో జ్ఞాపకం చూడక ఆ ప్రభావం కలిగించమని. ఆ దొంగకి అటువంటి నార్మల్ స్వాతంత్రం ఇంకా సమయం లేదు, అప్పుడే ఉన్నటువంటి సమయం. ఎందుకంటే ఆయన మరణ ఛాయలో ఉన్నారు, అవునా? కానీ నీకు ఇంకా దేవుడు చాలా ఆయుష్కాలం ఇచ్చారు. ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. 2020లో కరోనా వచ్చింది, కానీ దేవుని కృప ఎంతగా మనపై ఉండి మనం ఇంత సజీవుగా ఉన్నాము. ఆ సజీవతతో ఇంకా మనలో ఉండాలి. నిత్య జీవులు మనం అందరూ వారసులాగా అవ్వాలి అంటే దేవుడిని అంగీకరించి ఆ యొక్క దొంగ విన్నట్లే ఏం చేశాడు? మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను దొంగతనం చేశాను కాబట్టి నాకు ఈ స్థితి కలిగింది, కానీ ఈయన పరిశుద్ధుడై ఉండి నా కొరకు మరణిస్తున్నాడని ఆయన పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఎప్పుడైతే మనం యేసుని అంగీకరించి, అంటే విశ్వాసించి పశ్చాత్తాపం పొంది బాప్తిసం పొందుతామో అప్పుడే ఆ పరలోకానికి మనకి అర్హత ఉంటుంది. అటువంటి గొప్పటువంటి మహిమ మనందరం పొందుకోవాలని ఈ 7 మాటల ద్వారా ఇంకా మన అద్భుత క్రియలు మన యొక్క జీవితం జరగాలని అక్కడ యేసయ్య నామములో కొన్ని వాక్యం ముగిస్తుంది. థ్యాంక్ యూ. అద్భుతంగా రెండవ మాట దేవుని తన పరిస్థితి సంఘాలు బాలు ద్వారా ప్రభు మాట్లాడిన విధానము ఎంతో గొప్పది. హల్లెలూయా! అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య, అనేక రూపమైన అంశాలు, దేవుని యొక్క మర్మము, ఎవరిని ఏ సమయంలో ఆశ్రయించాలి, ఏ రీతిగా ఆశ్రయించినప్పుడు, ఎవరిని ఏ సమయంలో ఆశ్రయించినప్పుడు అటు రక్షణ తప్పక జరుగుతుంది. జ్ఞానం కలిగి, వివేకము కలిగి, వివేచన కలిగి ప్రభుని వేడుకోవడం అనేటటువంటిది అదంగా చేసిన గొప్ప కార్యం. నిజమే, తనతో కూడా ఒక శ్రమ పెడుతున్నటువంటి వారిని రక్షించి ఉండడం, తనతో కూడా ఒక వ్యాధి చేస్తుంది, నీ వ్యాధి తీసుకుని నా వ్యాధి కూడా తీసేయడం,
ఏ ఒక్కరూ చేయనటువంటి పని అది. ఏ ఒక్కరూ ఆరాధన చేయరు. తనకంటే శ్రేష్టముగా విధించబడిన రక్షణ కలిగి ఉన్న వారిని ఇంకొకరు ఆశ్రయిస్తారు. తనతో కూడా అదే నేరము లేదా అంతకంటే ఘోరాతిఘోరమైన నేరము చేస్తున్నటువంటి వారిని క్షమించమని అడగడం అనేటటువంటిది ఆ దొంగకున్నటువంటి విజ్ఞత. దేనికి విజ్ఞత అంటే అద్భుతముగా ఇంత శ్రమపడుతూ శోధన అనుభవిస్తూ గాయాల పాలయ్యి మేమైతే ఏమైపోతామనే బెంగ బలముతో ఉండగా ఈయనైతే ప్రశాంతత కలిగిన వాడై ఇంచోటను కూడా ఒక మాట మాట్లాడకుండా మొదటి మాట ద్వారా క్షమాపణ దయచేశాడు అంటే ఈయన దగ్గర తప్పక రక్షణ ఉన్నది అని గ్రహించాడు కనుక తనున్నటువంటి స్థానము ఆయనకు సరైనది కాదు, ఈయన పరమవంశుడని గ్రహించాడు కనుక ఆయన దగ్గర జ్ఞాపన చేయగలిగాడు. అసత్యాన్ని ఎంతో చక్కగా బోధించింది దేవుడిగా ఉండినాడు. ఆయన సరైన తెచ్చుకున్నాడు. చక్కటి స్థితిలో ప్రభు యొక్క మరణము వివరించడానికి ఆ ప్రభు అతడు కృప చూపించాడు. మరింతగా అక్కడ దేవుని యొక్క పని పరిచర్యలు అడగాలని నియంత్రణ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. మనం ఆ మాటలను కూడా వాక్య పఠనం నిమిత్తమై లోకానికి వేరువేరి తదుపరి ఈ 3వ మాట నిమిత్తం ప్రార్థన చేయడానికి కొన్నాళ్ళున్నాం. ఆ రీతిగానే 3వ మాట వాక్య పరిచర్య, వాక్య సందేశాన్ని అందించడానికి కొండ హేమ సిద్ధపడి ఉన్నారని మేము తెలియజేస్తూ ఉన్నాము. చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. దేవుడిచ్చిన వాక్యం నేర్చుగా అందరికీ వందనాలండి. స్తోత్రంలో వందనాలండి. తండ్రి ప్రభా గత శుక్రవారం నుంచి తండ్రి ప్రభా మహాశుక్రవారం వరకు తండ్రి ప్రభా కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలని. తండ్రి ప్రభా ఈ సమయాన్ని త్వరని చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. తండ్రి ప్రభా అట్టి వారం కాకుండా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభా మీ సజీవులతో కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు. తండ్రి ప్రభా ఇక్కడ కూడి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. తండ్రి ప్రభా ఈ మహాశుక్రవారం తండ్రి ప్రభా పలుకుచున్న 7 మాటల్లో తండ్రి ప్రభా మీరు తోడుగా ఉన్నాడు. తండ్రి ప్రభా పలుకుచున్న ప్రతి బిడ్డను తండ్రి ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి. తండ్రి ప్రభా ఎస్ఐలా వందనాలైనా స్తోత్రాలు. తండ్రి ప్రభా వాక్యం చదివి ఆశీర్వదించి దీవించండి. తండ్రి ప్రభా వాక్యం బోధించుచున్న తండ్రి ప్రభా బిడ్డకు తండ్రి ప్రభా మీ జ్ఞానాన్ని తెలివిని నేర్చేయండి. తండ్రి ప్రభా ఎస్ఐలా వందనాలైనా స్తోత్రాలు. తండ్రి ప్రభా సిలువలో పలికిన 3వ మాట తండ్రి ప్రభా అమ్మ ఇదిగో మీ కుమారుడు అని తల్లికి అప్పగించును. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని అప్పగించును. తండ్రి ప్రభా ఎస్ఐ తండ్రి ప్రభా ప్రార్థన చేయగలిగే భాగ్యం నాకు దయచేస్తుంది. ఆమేన్. ఈ 3వ మాట ప్రయాణంలోకి వెళ్తాం.
గమనించండి. మీలో ఒకరు మీతో ఉండి దేవుని పనిలో ముందుండాలి అనుకునే ఆసక్తి కలిగి ఇక్కడ నిలబడి వాక్యం చదవడం కానీ లేదా ప్రార్థన చేయడం కానీ భయపడేటటువంటి స్థితిలో నుండి వాక్య పరిచర్య చేయడానికి వారు సిద్ధపడ్డవారు అంటే వారు పలికిన విధానం కాదు కానీ పలికిన మాటల యొక్క లోతును జ్ఞాపకం చేసుకోవాలని, వాటిని పట్టుకుని మన హృదయంలో వాటిని ధ్యానించాలని మరొకసారి మేము ప్రేమతో మనం చేస్తూ కోరుకుంటూ ఉన్నాం. ఈ సమయాన్ని హామకి అప్పగిస్తూ ఉన్నాం. ముందుగా దేవాదేవి ఈ అవకాశం సంఘస్థులందరికీ మా వందనాలు. ముందుగా ప్రార్థనతో ఈ మాట ప్రారంభిస్తాం. పరిశుద్ధుడైన మా దేవ, మా ప్రేమలలో తండ్రి, మా శిలువపై తండ్రి సప్త స్వరాలను తండ్రి ఇంతవరకు తండ్రి పలికిన 2 మాటలను బట్టి నీకు వందనములు తండ్రి. 3వ మాటగా నేను చెప్పుచున్నగా నన్ను అప్పగించి దేవా, నా నోటికి నీవే తండ్రి అధ్యక్షుడివై